ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి సంపదకు, శుభాలకు, పరిశుభ్రతకు సూచిక. జ్యేష్ఠాదేవి అపరిశుభ్రతకు, పేదరికానికి, అమంగళానికి సూచిక. లక్ష్మీదేవి యొక్క అక్కను జ్యేష్ఠాదేవి అంటారు. ఒకరోజు లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి మధ్య చిన్న గొడవ ఏర్పడుతుంది. ఏమిటంటే, నేను అందంగా ఉన్నాను అంటే నేను అందంగా ఉన్నానని మధ్య చిన్న సంవాదం ఏర్పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి భూలోకానికి వెళ్ళి తెలుసుకుందాము మనలో ఎవరు అందంగా ఉంటారు అని చెప్పి భూలోకానికి వస్తారు. అక్కడ ఒక పండితుడు సంధ్యావందనం చేసి పారాయణ చేసుకుంటూ ఉంటాడు. అతనిని సమీపిస్తారు జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. వారిని చూడటంతోనే ఆ బ్రాహ్మణోత్తముడు వారికి నమస్కారం చేసి ఈ విధంగా అడుగుతాడు, ఏమ్మా ఇలా వచ్చారు అని. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి మాలో ఎవరు అందంగా ఉంటారో చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ పండితుడు, అమ్మో ఎంత కష్టం వచ్చింది నాకు, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు తయారైంది నా పరిస్థితి అనుకుంటాడు. అప్పుడు తనకు చిన్న ఐడియా వస్తుంది. అమ్మా లక్ష్మీదేవి, నీవు ఇంటిలోకి వస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావు. అమ్మా జ్యేష్ఠాదేవి, నీవు ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఉంటావు అని సమాధానం చెప్పి ఇద్దరినీ సంతోషపరుస్తాడు ఆ బ్రాహ్మణోత్తముడు. థ్యాంక్ యూ సో మచ్.